హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నర హర్షిత. అందరెలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో, ఏంది స్టార్టింగే ఇలా కార్ ట్రావెల్‌తో స్టార్ట్ అయింది అనుకుంటున్నారు గదా! మా మేనల్లుళ్ళకి హెయిర్ ట్రాన్స్‌ఫరింగ్ సెరమనీ అనమాట. సో, అందుకని ఆ రోజు మార్నింగ్ మేము లేసి 6కంతా స్టార్ట్ అయిపోయాము. మదనపల్లి నుంచి తాడిపత్రికెళ్తున్నాము. మార్నింగ్ ఎక్కడికన్నా వెళ్ళాలంటే హడావిడిగా రెడీ అవ్వాలి. అస్సలు సరిగ్గా రెడీ అవ్వలేమని చెప్పి బేసిక్ స్కిన్ కేర్ చేసుకొని, శారీ అయితే డ్రేప్ చేసుకొని కారెక్కాను. జ్యువెలరీ యేసుకుంటున్నాను. సో, నేను వేసుకున్న శారీ యెల్లో అండ్ గ్రీన్ కొంచెం కాంబినేషన్ కాబట్టి కాంట్రాస్ట్‌గా ఉంటుందని చెప్పి గ్రీన్ యేసుకుంటున్నా. కొంచెం కనపడుతుంది అని. సో, బీడ్స్ నెక్లెస్ యేసుకున్నాను మెడలో అయితే. అండ్ ఇయర్ రింగ్స్ అయితే చేంజబుల్ అనమాట. కింద డ్రాప్స్ ఏ కలర్‌కైతే ఆ కలర్ మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, ఇలా అయితే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. రీసెంట్‌గానే చేపించుకున్నాను ఇది. సో, ఇంకా దాని తర్వాత బ్యాంగిల్స్ అయితే ఈచ్ యేసుకున్నా ఒక్కొక్క హ్యాండ్‌కి. ఇంక లైట్‌గా మేకప్ చేసుకొని, అలా లిప్‌స్టిక్ వేసుకొని, ఇంకా సగం దూరం వెళ్ళాము. సగం దూరం వెళ్ళాక టీ బార్ అని కనపడింది. సో, అక్కడ ఖచ్చితంగా టీ పడాల్సిందే అని చెప్పి ఆపి, టీ తాగి కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఆలూరు కోనకెళ్తున్నాం బేసిక్‌గా. సో, ఇక్కడి నుంచి 4 అవర్స్ పడుతుంది. Are you ready, guys? ఈ డ్రోన్ షాట్స్ చూసారు కదా! చాలా అనిపించింది. అందుకే కొన్ని యాడ్ చేశాను. సో, ఇది కనిపిస్తుంది కదా! ఇదే ఆలూరు కోన. సో, ఈ కోనలో ఎప్పుడు వాటర్ ఫ్లోయీగానే ఉంటుందంట. ఏ సీజన్ అయినా చెప్పి. సో, ఈ పక్కన గుడి ఉంది కదా! అది ఆంజనేయ స్వామి గుడి. అండ్ ఇదనమాట పైనుంచి చూస్తే. సో, ఇక్కడ 2 వేస్ ఉంటాయి గుడికెళ్ళడానికి. పైనుంచి డైరెక్ట్‌గా కార్ ఎళ్ళిపోతుంది దగ్గరికి. కింద నుంచి ఇలా మెట్లెక్కాలనమాట. కార్ ఒక పక్కన ఆపేసుకొని. మాకైతే దారి తెలియలేదు. అందుకే ఇట్లా ఇంకా మెట్లెక్కి ఎళ్ళాము. సో, ఇక్కడ మేము రీచ్ అయ్యేసరికి 9:30 అయ్యింది. కరెక్ట్‌గా వచ్చేసాము. అండ్ పైకెళ్ళేసరికి టిఫిన్ చేసుకొని మళ్ళా రిచువల్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇక్కడ బ్లూ కలర్‌గా కనిపిస్తుంది కదా! అది షెడ్ క్యాంటీన్ లాగా ఉంటుంది. అక్కడ టిఫిన్ అరేంజ్ చేసి ఉంటుంది. సో, ఆ రోజుకి టిఫిన్ అయితే ఉగ్గాని ప్లస్ మిర్చి బజ్జీ అండ్ పొడి. సో, మంచి కాంబినేషన్. అలా టిఫిన్ చేసేసి ఇంకా గుడిలోకెళ్ళిన తర్వాత రిచువల్ స్టార్ట్ అయిపోతుందని చెప్పి తొందరగా అందరం ఫినిష్ చేసేసుకొని గుడికెళ్ళాము. సో, లోపల అప్పటికే ఆల్రెడీ అందరూ రిచువల్ స్టార్ట్ చేసున్నారు. అండ్ కొంతమంది వెయిట్ చేస్తున్నారు బార్బర్ కోసం. మేము కూడా అలానే వెయిట్ చేసాము. బేబీ లాంగ్వేజ్ వాడిచ్చే కూడా వాళ్ళ దాయతో తింటారు. ఈ ఆలూరు కోన తాడిపత్రి నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో, చాలా మంచి ఫారెస్ట్ ఏరియా అనమాట. సో, చాలా బావుంటది టెంపుల్ ఏరియా మొత్తము. ఇక్కడ రంగనాథ స్వామి ఎలా ఉంటారంటే పడమటి వైపు హెడ్ ఉంటుంది. అండ్ తూర్పు వైపు కాళ్ళు పెట్టుకొని పడుకున్నట్టు ఉంటుందంట విగ్రహము. అండ్ కాళ్ళ దగ్గర శ్రీదేవి, భూదేవి విగ్రహాలుంటాయి. అండ్ ఇవి నల్లరాతితో చెక్కబడి ఉంటాయి. భలే ఉంటాయి అసలు. కట్ చేయాలి. అదేంది వెరైటీగా? అది వదిలేయి. జుట్టు అంత 3 సార్లు కత్తిరించరా? ఆ పక్క ఒకటి. Car అంటే మా అన్న కొనిలో డాక్టర్ అంటే అదిగా వాని కట్లే కట్ చేయి. వెరైటీగా మనం మేనమామ తీసుకొచ్చి శ్రీరాముడి ఇంటి దేవుడు శ్రీ రంగనాథ స్వామి కాబట్టి అక్కడున్న వాళ్ళందరికీ ఆయన ఇంటి దేవుడు కాబట్టి ఇక్కడికి వచ్చి తలనీలాలు అర్పించుకుంటారు ఫస్ట్ టైమ్. ప్రాసెస్ కూడా మీరు చూసారు కదా! కాస్త డిఫరెంట్‌గా ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే మేనమామ ఆకుని 3 టైమ్స్ కట్ చేసి వాళ్ళ పైనుంచి కిందకి వేయాలన్నమాట క్లాత్‌కి. అండ్ తర్వాత జుట్టుని 3 టైమ్స్ 3 సైడ్స్ నుంచి కట్ చేసిన తర్వాత కొబ్బరి చిప్పలుంటాయి గదా! వాటిని డివైడ్ చేసి 2గా వాళ్ళ పైనుంచి వేయాలి. భలే ఉంది.
ఇచ్చినా కూడా ఇట్లా కొట్టి ఇట్లా అని ఇట్లా ఇచ్చినాను. You are really a God-gifted child. గోవింద 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 అయిపోయారా ఇక చెప్పు నా గోవింద చెప్పు. ఈ హెయిర్ టాన్సర్ వల్ల ఫస్ట్ అయితే వదిన హ్యాపీ. ఎందుకంటే ప్రతిసారి హెయిర్ వాష్, ఆయిలింగ్, చిక్కు తీయడం చాలా పెద్ద ప్రాసెస్. వాళ్ళకి కూడా చిరాకు, ఏడుస్తూ ఉండేవాళ్ళు. అండ్ పోనీ వేస్తే ఇంత పొడుగుండేది, అసలు అందరు అమ్మాయి అని అనేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా వాళ్ళు ఫ్రీ అయిపోతారు జుట్టు నుంచి అండ్ దేవుడికి ఇచ్చేస్తారు. ఈ తలనీళ్ళలు కూడా చాలా కాస్ట్లీ అంట, ఇలా ఆప్షన్కి వేస్తారంట. ఏం పేరు హాయ్ చెప్పు. ఏం పేరు హాయ్ ఏం పేరు వీళ్ళకు సాల్ ఈ పేరు ఏం ఇషాన్ ఇషాన్ కార్తిక్. దాంట్లో వెయ్యాలి తేజు, కింద కింద. మొత్తం అందరూ వేసింది, అందరూ చేసింది వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేను ఇట్లా షార్ట్గా చేశాను. అండ్ అప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిందనమాట. సో అందుకని నేను కూడా 365 ఒత్తులు పెడదామని చెప్పి వచ్చాను. అంతా పిల్లలకి స్నానం చేపించేసాక వచ్చాక దీపం పెడదామని డిసైడ్ అయ్యి ఇప్పుడు పెడుతున్నాను అనమాట. పెడుతున్నప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటుంటే చిన్న అల్లుడు వచ్చి నేను కూడా పెడతా అత్త అంటుంటే ఇంకా మేమిద్దరం కలిసి ఇలా మొత్తం పెట్టుకుందామని చెప్పి ఇలా పెట్టుకుంటున్నాము. అండ్ చాలామంది పెట్టారు. ఇక్కడ బయటనే షాప్స్ ఉంటాయి మనకి, ప్రమిదలు అండ్ ఒత్తులు అన్నీ దొరుకుతాయి, ఆయిల్ కూడా దొరుకుతుంది. సో అక్కడ మనం తీసుకోవచ్చు, 40-30 రూపీస్ ఉంటుంది. ఒక నిమిషం అయిపోయింది. ఎంతమంది ఈ కార్తీక మాసంలో ఆయనకి ఒత్తులు ఒక్కటే కూడా మిస్ చేయకుండా పెట్టారో కామెంట్ చేసేసండి. బావా బావా కేక్ బావా బావా కింద పెట్టిందంత ఉంది. సో 2 days బ్యాకే పెద్దలుడిది అంటే ఇషాన్ది బర్త్డే. సో అందుకని అందరు ఉంటారని చెప్పి ఆ రోజు మేము కేక్ కట్ చేసుకున్నాము. సో అంతా అయిపోయిన తర్వాత కేక్ తినేసిన తర్వాత ఇంకా ఫొటోస్ తీసుకున్నాక ఇంకా వడిబియ్యం ట్రెడిషన్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. వడిబియ్యం బేసిక్గా అందరికీ తెలుసు కదా, పెళ్ళప్పుడు పెడతారు పుట్టింటి వాళ్ళు. తేజ ఎల్లుల్లిపాయలు వేస్తారా? మేము వేయం, తెల్లగడ్డ మనకి లేదు కదా, ఉంది కదా, లేదా అడ్డం వస్తుంది. లేదు, అందుకే తీలా అడుగు చూడు.
వడి బియ్యం వెనక అర్థం ఏంటి అని తెలుసుకున్నా. సో, నేను కూడా రీసెంట్‌గానే నేర్చుకున్నది నేను మీకు చెప్తున్నా. చాలా మందికి తెలియకపోవచ్చు. తెలిస్తే ఇగ్నోర్ చేయండి. తెలియని వాళ్ళు ప్లీజ్ చూడండి స్కిప్ చేయకుండా. సో, మన శరీరంలో 72,000 నాడులుంటాయంట. అవి ప్రతి చోట ఒక చక్రంలా ఫార్మ్ అవుతాయంట. సో, 7 చక్రాలు ఫార్మ్ అయితే అందులో ఒకటి మణిపురం అని అంటారు. ఈ మణిపుర చక్రం మధ్య భాగంలో నాభి ఉంటుందంట. అక్కడే ఒడియాన పీఠం అని ఉంటుంది. సో, అందుకని మనకు ఆడవాళ్ళకి గూడా మన వడ్డానం, వడియానం అని పేరొచ్చింది గదా! అది నాభి దగ్గర పెట్టుకుంటాం గాబట్టి. ఇక వడి బియ్యం అయితే వడ్డియాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం అర్పించుకోవడం అన్నమాట. సో, అందుకని ఆ శక్తి మహాలక్ష్మిలాగా పూజిస్తూ ఉంటాము. అందుకే అమ్మాయిలు మహాలక్ష్మి అండ్ భర్తలైతే మహావిష్ణువులాగా అన్నమాట. ఇక ప్లేట్‌లో బియ్యము, 2 గిన్నెలు, కొబ్బరి గిన్నెలు అలానే బెల్లం ముద్దలుంటాయి కదా! అవి, పసుపు కొమ్మలు అండ్ ఇంకా ఖర్జూరాలు అలా వేసుకొని ఒక్కొక్క ముత్తైదువు అంటే 5 ముత్తైదుల చొప్పున 3 సార్లు వాళ్ళ చెంగులో బియ్యం పొయ్యాలి. దాని తర్వాత లాస్ట్ పర్సన్ పోసిన తర్వాత వాళ్ళు పోపిచ్చుకునే వాళ్ళుంటారు కదా! వాళ్ళు ప్లేట్‌లో 4 సార్లు పిడిసిలుగా పెట్టాలి. దాన్ని మళ్ళా 3 టైమ్స్ సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళా పోయాలనమాట ఆవిడకి. ఇంక లాస్ట్ 3 టైమ్స్ అయిన తర్వాత థర్డ్‌ది మనం తీసుకొని నెక్స్ట్ డే మనం వండుకోవాలి. అంటే పుట్టింటి వాళ్ళు తీసుకొని మనం వండుకొని తినాలంట. ఈ ట్రెడిషన్ చాలా మందికుండదు. ఆడపిల్లలున్న వాళ్ళకి గూడా ఉండదు. బట్ అత్త వాళ్ళ ఇంటికుంది అంటే వాళ్ళు చేసుకోవాలనమాట. సో, లాస్ట్‌కి అంతా అయిపోయిన తర్వాత దాన్ని చుట్టుకొని అలానే దేవుడిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. నాకైతే పెళ్ళప్పుడు చేసిందే. దాని తర్వాత నేనేం చేయలేదు. ఎందుకంటే అత్తవారింటికి లేదు, అమ్మవారింటికి లేదు. సో, ఇక్కడ లోపలికెళ్ళేసొచ్చిన తర్వాత కొత్త బట్టలు అవి గూడా తీసుకుంటాం గదా! అవి తర్వాత పెట్టాలనమాట. సో, ఇంక వదిన లోపల నుంచి దేవుడిని దర్శించుకొని మళ్ళా వచ్చారనమాట. సో, ఇక్కడైతే చీర, జాకెట్టు అలానే మనకు పెళ్ళప్పుడు సెట్ పెడతారు కదా! అద్దం, దువ్వెన, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అలాగే 5 రకాల పండ్లు ఇంకా ఏవైతే తెచ్చుంటామో పుట్టింటి నుంచి సారెగా అవన్నీ ఇవ్వాలనమాట. ఇక మా ఫంక్షన్‌ని కంప్లీట్ చేసుకొని కిందకొస్తుంటే విండ్ మిల్స్ కనిపించాయి. అండ్ ఇక సోలార్ ప్యానెల్స్ కనిపించాయనమాట. ఇవేంటంటే కాన్సంట్రేటెడ్ సోలార్ ప్లాంట్ అనమాట. సో, ఇక్కడ 1000కి పైగానే ఉన్నాయి. అండ్ అసలు ఇండియాలో రాజస్థాన్ తర్వాత తాడిపత్రియే సెకండ్ ప్లేస్ అంట. సో, చూసారా ఎంత మంచి పొజిషన్‌లో ఉన్నామో మనం ఆంధ్రప్రదేశ్. సో, ఇక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా! అదే. సో, ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మేము సిటీలోకైతే వెళ్దామని వెళ్ళాము. ఇక్కడ విహారీ గ్రాండ్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది. ఇంకా అక్కడ అంతకంటే మంచి రెస్టారెంట్ అయితే ఏం లేదు. బట్ ఇంకా తప్పదు గదా! అప్పటికే పిల్లలకి ఆకలవుతా ఉన్నింది. సో, 2 అయిపోతా ఉన్నింది. ఇంక అందుకని చెప్పి ఫుడ్ తిందామని చెప్పి పిల్లలకి పెట్టి దాని తర్వాత మేము తింటూ ఉన్నాము. ఫుడ్ అయితే అంత ఓహో! ఆహా! అని లేదు. బట్ దేవుడు మనకిచ్చిన దానిలో మనం సంతోషంగా మన పొట్టని నింపుకోవడమే. సో, ఇక్కడ పన్నీర్ ఫ్రై అలానే కొంచెం పన్నీర్ కుర్మా అండ్ రోటీ, కొన్ని స్టార్టర్స్, మష్రూమ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ అలా ఆర్డర్ పెట్టుకొని మేము తినేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి 3:15 అయిందనమాట అందరం కలిసి. మీరు ఒకవేళ రంగనాయకుల స్వామి గుడికి ప్లాన్ చేస్తున్నారు అంటే ప్లీజ్ ఆంజనేయ స్వామి గుడి కూడా చూసుకొని రండి. మాకైతే కుదరలేదు. అక్కడ చాలా బావుంటుంది కోన అదంతా. సో, ఇంకా మేము తినేసి రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయ్యేసరికి మధ్యలో మనకి పొద్దుటూరు, కడప ఆ ఏరియాలో ఈ సెక్షన్ వస్తది కదా! ఇది గండికోట ఏరియా అనమాట. సో, ఇదంతా ప్లేస్ చాలా బావుంది చూడ్డానికి. సో, సన్‌సెట్ అవుతుందనమాట ఆ టైంకి. సో, సన్‌సెట్ కూడా ఆల్‌మోస్ట్ 4:30 టు 5 లోపలే అనమాట. ఈ లోపల నేను న్యాప్ తీసుకొని లేసాను. సో, సన్‌సెట్ చూసి ఎంజాయ్ చేశాను. జయకుట్టి కూడా న్యాప్ తీసుకుంటుంది. కార్ సీట్ ఉండడం వల్ల చాలా హ్యాపీ అండ్ బెనిఫిట్ కూడా. వాళ్ళు దాంట్లో పడుకుంటారు. మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మన కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి ఏం రావు. సో, ఇంకా అక్కడి నుంచి మేము టీ బ్రేక్ అయితే కదిరి దగ్గర తీసుకున్నాం.
చిన్నముండా నోట్లో వేలేస్తున్నావా? కదిర్ దగ్గర టీ బ్రేక్ తీసుకున్నాం కదా, పక్కనే 2 షాప్స్ ఉన్నాయి. బట్ ఇద్దరికి నడుస్తున్నాయి అనమాట. ఇండియాలో టీ షాప్ పెట్టుకుంటే బాగా సంపాదించవచ్చు అనమాట. సో జోక్స్ ఎపార్ట్ టీ బ్రేక్ తీసుకున్నాము. దాని తర్వాత ఇంటికి వెళ్ళేసరికి 9 అయిపోయింది. సో ఈ వ్లాగ్లో నేను చాలా నేర్చుకున్నాను అండ్ చాలా తెలుసుకున్నాను ట్రెడిషన్స్ గురించి. మీరు కూడా అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్ బాయ్.